హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం. సో చూసే ముందు మీరు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అనేది చేసుకున్నట్టయితే ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, నెట్ఫ్లిక్స్ వారు రీసెంట్గా ఆల్ మూవీస్ అండ్ సిరీస్ ఈ 2025 ఇయర్లో రిలీజ్ అవబోతున్నవి అనౌన్స్ అయితే చేశారు కదా. అందులో తెలుగు చూసుకున్నట్టయితే ఒక సిరీస్ అనౌన్స్ అయితే చేశారు, ఇంకా తమిళ నుంచి ఒక మూవీ అనేది అనౌన్స్ అయితే చేశారు. అంతే ఫ్రెండ్స్, ఈ 2025 ఇయర్లో తీసుకురాబోతుంది నెట్ఫ్లిక్స్ వారి నుంచి ఒరిజినల్ వచ్చేసి సౌత్కి సంబంధించి. యాక్చువల్గా వచ్చేసి నెట్ఫ్లిక్స్ వారి నుంచి 2026 ఇయర్లో తమిళ్ అండ్ తెలుగు ఒరిజినల్ మూవీస్ కానీ సిరీస్ కానీ రెడీ అయితే అవుతున్నాయి. సో లాట్ ఆఫ్ అయితే ఉన్నాయంట. అందులో జాన్వీ కపూర్ ఒక ప్రాజెక్ట్ అయితే బయటకైతే వచ్చింది. సో జాన్వీ కపూర్ నుంచి ఫస్ట్ డెబ్యూట్ సిరీస్ అనేది జరుగుతుంది. ఇది త్వరలోనే స్టార్ట్ అయితే చేయబోతున్నారు. డెబ్యూట్ ఏంటి బ్రో, ఆల్రెడీ హిందీలో కానీ తెలుగులో కానీ తను యాక్ట్ అయితే చేసింది కదా. అదే ఫ్రెండ్స్, తమిళ్ నుంచి తన ఒరిజినల్ సిరీస్ అనేది వస్తుంది. దీనికి వచ్చేసి పా రంజిత్ గారు ప్రొడ్యూస్ అయితే చేస్తున్నారు. నెట్ఫ్లిక్స్ వారి ఒరిజినల్ సిరీస్ ఇది. సో త్వరలోనే ఈ 2025 ఇయర్లో షూటింగ్ అనేది బిగిన్ చేయబోతున్నారు. అండ్ 2026 ఇయర్లో ఈ ప్రాజెక్ట్ మన ముందుకైతే రిలీజ్ ఉంటుంది. నెంబర్ 2, కెవిన్ న్యూ ఫిలిం కిస్. ఈ ఫిలింలో ఫీమేల్ లీడ్లో ప్రీతి ఆస్రాని యాక్ట్ అయితే చేసింది. టుడే ఈవినింగ్ టీజర్ కట్ అనేది రిలీజ్ చేస్తున్నారు. లైక్ ఫ్రెండ్స్, మనం లాస్ట్గా కెవిన్ నుంచి బ్లడీ బెగ్గర్ అండ్ స్టార్ మూవీస్ అనేవి చూసాము. నెక్స్ట్ ఈ కిస్ ఫిలిం అనేది వస్తుంది. సో టీజర్ అనేది ఇప్పుడు రిలీజ్ చేశారు. త్వరలోనే ఈ ఫిలిం మనకి ఈ 2025 ఇయర్లో రిలీజ్ ఉండబోతుంది. నెక్స్ట్ నెంబర్ 3, ప్రభాస్ అప్కమింగ్ ఫిలిం ది రాజా సాబ్. సో ఈ ఫిలింకి సంబంధించి చాలా CG వర్క్ అనేది టీం అయితే చేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు కంప్లీట్ చేశారు. ఇంకా ఫ్రెండ్స్, ఈ మూవీకి సంబంధించి 1 మంత్ CG వర్క్ అయితే ఉందంట. లైక్ ఈ 1 మంత్ CG వర్క్ కంప్లీట్ చేసి ఫైనల్ ఫుటేజ్ మూవీ టీం దగ్గరికి వస్తే మాత్రం ఇక్కడ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అయితే ఇస్తారంట. సో రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వచ్చేసి ఇంకా 1 మంత్లో మనకి రాబోతుంది. టోటల్ CG వర్క్ కంప్లీట్ చేసి మనకి రివీల్ అయితే చేస్తారు. ఇంకో పక్క మూవీ టీజర్కి సంబంధించి కూడా రిలీజ్ ప్లానింగ్ అయితే జరుగుతుంది. సో టీజర్ కట్ కూడా రెడీ అయితే చేస్తున్నారంట. ఈ వచ్చే టీజర్ వచ్చేసి హై ఎనర్జెటిక్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అంటున్నారు. సో చూద్దాం, మారుతి గారు ఈసారి కొత్తగా టైం తీసుకొని ఏదో ట్రై అయితే చేస్తున్నారు. మరి అది ఎలా ఉంటుంది అనేది మనం వెయిట్ చేస్తే ఫుల్ అవుట్పుట్ మనకు తెలుస్తుంది. లైక్ ఈ ఫిలిం వచ్చేసి హారర్ ప్లస్ కామెడీ డ్రామాగా ఉంటుంది. ఇందులో ప్రభాస్ గారు 2 లుక్స్లో మనకి కనబడబోతున్నారు. సో ఆల్రెడీ ఆ 2 లుక్స్ అనేవి మనకి రివీల్ అయితే అయిపోయి ఉన్నాయి. ఒక లుక్ వచ్చేసి నార్మల్ ప్రెజెంట్ లుక్, ఇంకో లుక్ వచ్చేసి పాస్ట్ ఒక న్యూ వరల్డ్ బిల్డింగ్ లుక్ అనేది ఇందులో మనం చూడబోతున్నాం. అందులో వచ్చేసి బెస్ట్ CG వర్క్ అయితే ఉంటుందంటున్నారు. న్యూ వరల్డ్ బిల్డింగ్ కూడా ఇందులో మనం అయితే చూడబోతున్నట్టు తెలుస్తుంది. సో చూద్దాం ఫ్రెండ్స్, 1 మంతే వెయిట్ చేయండి. ఇంకా మనకి రిలీజ్ డేట్ టీజర్ అయితే వస్తుంది. దిస్ ఇయర్ సెకండ్ హాఫ్లో మనకి ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ కన్ఫర్మ్ అయితే చేస్తారు. నెంబర్ 4, అనగనగా. సుమంత్ లీడ్లో యాక్ట్ చేసిన ఈ ఫిలిం డైరెక్ట్గా OTT ప్రీమియర్ ఈటీవీ యాప్లో రిలీజ్ చేస్తున్నట్టు తెలుసు కదా. లైక్ న్యూ పోస్టర్ రివీల్ చేశారు. అందులో రిలీజ్ మెన్షన్ చేశారు. దిస్ దివాళీకి ఈ ఫిలిం ఈటీవీ యాప్లో రిలీజ్ చేస్తున్నారు. ఉగాది అంటే మార్చ్ లాస్ట్ వీక్లో ఈ ఫిలిం వచ్చేసి ఈటీవీ యాప్లో స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 5, హరిహర వీరమాలు. మీకు రీసెంట్గా సెకండ్ సింగిల్ గురించి అప్డేట్ అయితే ఇచ్చాను. సో నౌ కన్ఫర్మేషన్ అనేది రివీల్ చేశారు. నిధి అగర్వాల్ అండ్ పవన్ కళ్యాణ్ గారు ఈ సాంగ్లో మనకి కనబడబోతున్నారు. సాంగ్ టైటిల్ వచ్చేసి కొల్లగొట్టినాదిరో. సో ఫ్రెండ్స్, ఈ సాంగ్ February 24th ఆఫ్టర్నూన్ 3 PM రిలీజ్ అయితే ఉంటుంది. రీసెంట్గా వచ్చిన ఫస్ట్ సాంగ్ అనేది మీరు విన్నారా గైస్? మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. నౌ సెకండ్ సాంగ్ అయితే వస్తుంది February 24th. చూద్దాం ఈ సాంగ్ అనేది ఎలా ఉంటుందో. నెంబర్ 6, మార్కో. ఈ ఫిలిం OTT ప్రీమియర్ అయితే చేశారు. అయితే డిసప్పాయింటింగ్ న్యూస్ వచ్చేసి ఎక్స్టెండెడ్ వర్షన్ రిలీజ్ చేయలేదు. సో అందరూ ఎక్స్టెండెడ్ వర్షన్ కోసమే వెయిట్ అయితే చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకి టీమే కన్ఫర్మ్ చేశారు. ఒక 15 minutes వరకు ఫుటేజ్, ఆ సీన్స్ కూడా మనకి చెప్పడం అయితే జరిగింది. సో అవి రిలీజ్ చేస్తున్నాం అని చెప్పేసి. అయితే ఇప్పుడు లాస్ట్ మినిట్లో చూసుకున్నట్టయితే మనకి థియేటర్స్లో ఏ వర్షన్ వచ్చిందో అదే వర్షన్ 2 hours 20 minutes. సో అదైతే రిలీజ్ చేశారు. మనకి ఎక్స్ట్రా ఫుటేజ్ ఒక్క సీన్ కూడా రిలీజ్ అయితే చేయలేదు. యాక్చువల్గా వచ్చేసి ఇక్కడ మూవీ టీం వచ్చేసి ఎంతో ట్రై అయితే చేశారంట. బట్ వాళ్ళకి ఆ ఫుటేజ్ రిలీజ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే రాలేదు. అంటే అంత ఘోరంగా అయితే ఆ సీన్స్ అయితే ఉన్నాయి. అందుకే ముందుగానే తొలగించేశారు. ఇప్పుడు OTT ప్లాట్ఫామ్లో అయినా రిలీజ్ చేద్దామని చెప్పేసి ట్రై అయితే చేశారు. బట్ అది కుదరలేదు. సో ఫ్రెండ్స్, టీంకి వచ్చేసి గ్రీన్ సిగ్నల్ అయితే రాలేదు అది OTT ప్లాట్ఫామ్లో రిలీజ్ చేయడానికి. బహుశా ఫ్యూచర్లో ఏమైనా మళ్ళీ ట్రై చేసి మనకి ఈ ఎక్స్ట్రా
15 మినిట్స్ ఫుటేజ్ అనేది రిలీజ్ చేయడానికి ట్రై చేస్తారేమో చూడాలి. సో ఇప్పటికైతే మనకి 15 మినిట్స్ ఫుటేజ్ వచ్చేసి రాలేదు. ఇప్పుడు మీరు థియేటర్స్లో ఏ వర్షన్ అయితే చూసారో అదే సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అందుబాటులో అయితే ఉంది. సో మూవీ టీం వచ్చేసి పక్కాగా అన్కట్ వర్షన్ రాదు అని చెప్పలేదు. వాళ్ళు ట్రై చేశారు, కుదరలేదు. మళ్ళీ ఇంకోసారి ఫ్యూచర్లో ట్రై చేసి మన ముందుకైతే తీసుకోవడానికి ట్రై అయితే చేస్తారేమో చూద్దాం. నెంబర్ 7 తెలుసు కదా, సిద్ధు జొన్నలగడ్డ లీడర్లో యాక్ట్ చేసిన ఈ ఫిలిం నుంచి ఒక స్టిల్ అనేది రివీల్ చేశారు. ఆ లుక్ అయితే మీరు చూడవచ్చు. సో ఇందులో ఫీమేల్ లీడర్లో వచ్చేసి రాశి ఖన్నా అండ్ శ్రీనిధి శెట్టి యాక్ట్ అయితే చేశారు. నెంబర్ 8 కార్తీ అండ్ కృతి శెట్టి లీటోలో యాక్ట్ చేసిన ఫిలిం వాతియార్. రీసెంట్గానే మనం టీజర్ కట్ అనేది చూసాము. నవ్వు ఫస్ట్ సింగిల్ అనేది రిలీజ్ చేస్తున్నారు. టుడే ఫస్ట్ సింగిల్ మూవీ నుంచి రిలీజ్ అయితే అయింది. డైరెక్టర్ నారాయణ కుమారస్వామి డైరెక్షన్ వస్తున్న ఈ ఫిలిం త్వరలోనే మనకి థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. మూవీ నుంచి టోటల్ వర్క్ అనేది అయిపోయితే ఉంది. రిలీజ్ చేయడమే ఆలస్యం. నెంబర్ 9 కిచ్చా సుదీప్ లీటులో యాక్ట్ చేసిన యాక్షన్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్. ఈ ఫిలిం మనకి టుమారో ఈవినింగ్ 7:30 PM శాటిలైట్ ప్రీమియర్ కన్నడ వర్షన్ అవుతున్నట్టు తెలుసు కదా. అయితే G5 నుంచి ఓటీటీ ప్రీమియర్ February 22 ఉండబోతున్నట్టు వాళ్ళే కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు ప్రీ పాన్ అయితే చేశారు. మనకు వచ్చేసి సైమల్టేనియస్లీ శాటిలైట్ ప్రీమియర్తో పాటు ఓటీటీ ప్రీమియర్ కూడా చేస్తున్నారు. September 15 నుంచి G5 ప్లాట్ఫామ్లో 4 సౌత్ ఆడియోస్ ఈ ఫిలిం మనకి చూడడానికి అందుబాటులో అయితే ఉంటాయి. లైక్ ఫ్రెండ్స్, ఈ ఫిలింని కానీ మీరు థియేటర్స్లో మిస్ అయి ఉంటే తెలుగు ఆడియో G5 ప్లాట్ఫామ్లో వాచ్ అయితే చేయండి. ఈ మూవీ మీకు నచ్చుతుంది. నెంబర్ 10 హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 3 సీజన్ 1 సీజన్ 2 వచ్చేసి మనకి జియో సినిమాలో తెలుగు ఆడియో చూడడానికి అందుబాటులో అయితే ఉంది. ఇప్పుడు మనకి డిస్నీ అండ్ జియో అయితే కొలాబ్ అయితే అయిపోయింది. ఒకే ప్లాట్ఫామ్ రిలీజ్ చేశారు. సో ఒక సబ్స్క్రిప్షన్లో 2 ప్లాట్ఫామ్ మూవీస్ అయితే ఇప్పుడు చూడవచ్చు. ఇక్కడ హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 3కి సంబంధించి కన్ఫర్మేషన్ అనేది రివీల్ చేశారు. టోటల్గా క్రియేటర్స్ నుంచి స్క్రిప్ట్ వర్క్ అనేది అయిపోయిందంట. త్వరలోని షూటింగ్ వర్క్ అనేది బిగిన్ అయితే చేయబోతున్నారు. ఇంకా 2026 ఇయర్లో ఈ ప్రాజెక్ట్ మన ముందుకైతే రావచ్చు. నెక్స్ట్ నెంబర్ 11 రేఖా చిత్రం. ఇందులో ఆసిఫ్ అలీ అండ్ అన్స్వర్ రాజన్ లీడ్లో యాక్ట్ చేశారు. మూవీ వచ్చేసి క్రైమ్ మిస్టరీ సస్పెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా వచ్చింది. సో రీసెంట్గా థియేటర్స్లో వచ్చి హిట్ రెస్పాన్స్ తెచ్చుకుంది. నా ఓటీటీ ప్రీమియర్ మీకు రీసెంట్ వీడియోలో ఈ February 2 ప్రీమియర్ కన్ఫర్మేషన్ ఉండొచ్చు అన్నాను. సో ఈ February మంత్లో మనకి రిలీజ్ చేయట్లేదు. మార్చ్ మంత్లో ప్రీమియర్ కన్ఫర్మ్ అయితే చేశారు. March 14 ఈ ఫిలిం ప్రీమియర్ అయితే ఉంటుంది. సో మరొక 1 మంత్ వరకు ఈ ఫిలిం చూడడానికి వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఓటీటీ ప్లాట్ఫామ్లో. వండర్ఫుల్ గుడ్ న్యూస్ వచ్చేసి సోనీ లివ్ వాచ్ వస్తుంది కాబట్టి సో డబ్బుడ్ వర్షన్స్ కన్ఫర్మ్ అయితే చేశారు. 4 సౌత్ ఆడియోస్ మనకి రిలీజ్ ఉంటాయి. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. నెంబర్ 12 అలీస్ ఇన్ బోర్డర్ ల్యాండ్ సీజన్ 3. ఇది కొరియన్ సిరీస్. సీజన్ 1 సీజన్ 2 అయితే మీరు చూస్తున్నారు గైస్. ట్రై చేసే పని అయితే సిరీస్ని ట్రై చేయండి. ఒక గేమింగ్ వరల్డ్ అనేది ఇందులో మీరు చూస్తారు. సిరీస్ మీకు నచ్చుతుంది. నౌ సీజన్ 3కి సంబంధించి డేట్ కన్ఫర్మేషన్ రివీల్ చేశారు. దిస్ ఇయర్ September 3 ఈ సిరీస్ మనకి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ అయితే ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.